సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని పండుగల తేదీలు మారుతూ ఉంటాయి, కానీ మకర సంక్రాంతి మాత్రం జనవరి 14, 15 ఎందుకు జరుపుకుంటాం మీకు తెలుసా? ఎందుకంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి మారుతాడు, అలాగే ఉత్తరాయణం మొదలవుతుంది. అందుకే మకర సంక్రాంతి అని అంటాము. అలాగే కొత్త పంటలు చేతికి వస్తాయి, అందుకే ఈ టైంలో రైతులు చాలా సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటుగా జరుపుతారు. అయితే తెలంగాణ, ఆంధ్రాలో రకరకాలుగా సంక్రాంతిని జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో చాలా బాగా జరుపుకుంటారు. తెలంగాణలో కైట్ ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి. పదండి, మీరు కూడా మా టీవీ5 ఎంటర్టైన్మెంట్ తో పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. ఇంకా ఏం చూస్తున్నారు, రండి సెలబ్రేట్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా భోగి పండ్లు పోస్తున్నారో పిల్లలకి, ఎంత ముద్దుగా కూర్చున్నారో. అసలు భోగి పండ్లు ఎందుకు పోస్తారు పిల్లలకి, మీకేమైనా ఐడియా ఉందా? పదండి తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. మొదటి రోజు భోగి, పసిపిల్లలకు పువ్వులు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నాణెములు ఇవన్నీ కూడా వేసి పిల్లలకి 3 సార్లు దిష్టి తీసి పోస్తారు. ఎందుకు అంటే పిల్లలకు దిష్టి తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని, చక్కగా ఆరోగ్యంగా పెరగాలనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళు పసిపిల్లలకు పోస్తూ ఉంటారు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, గాలిపటాలు, గంగిరెద్దులు. ఇక్కడ మన దగ్గర ఒక గంగిరెద్దు ఉంది. ఆ గంగిరెద్దు విన్యాసాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగులు, పతంగులు. అలాగే పొద్దున లేవగానే అందరి ఇంటి ముందు హరిదాసులు ఉంటారు. ఇప్పుడు మనం కూడా హరిదాస్ దగ్గరికి వెళ్దాం. హరిలో రంగారి, హరిలో రంగారి. చూశారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడు చిన్న హరిదాసు. ఇప్పుడు మనం అందరం కలిసి హరిదాస్తో పాటు రంగుల ముగ్గులు చూద్దాం. చూడండి ఎంత క్యూట్ ఉన్నారో ఈ పిల్లలు. ఈ పిల్లలు ఈ ముగ్గు వేశారు, చాలా బాగుంది. మీరేనా వేసింది ఈ ముగ్గు? మా మమ్మీ ముగ్గేసి కలర్స్ వేసి. మీ మమ్మీ ముగ్గేస్తుంది, మీరు కలర్స్ వేసినారా? సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? కలర్సా? ఇక్కడ చూసారు కదా పిల్లలు ఎంత ఇన్ఫర్మేటివ్ ముగ్గు వేశారో. మనం గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాం. ఆ గాలిపటాలు ఎగరేయడానికి వాడే చైనా మాంజా ఏదైతే ఉందో అది గ్లాస్తో తయారవుతుంది. దానివల్ల ఎన్నో పక్షులు ఆ దారానికి చిక్కుకొని చనిపోతున్నాయి. సో అట్లా గాలిపటాలు ఎగరేయండి, కాకపోతే పక్షుల్ని కాపాడండి అని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ ముగ్గు వేయడం జరిగింది. పిల్లలు ఇది చాలా చక్కగా వేశారు. మరిన్ని ముగ్గులు కూడా చూద్దాం రండి. రంగురంగుల ముగ్గులు వేయగానే సరిపోదు, అందుకు కళ తీసుకొచ్చే గొబ్బెమ్మని కూడా పెట్టాల్సిందే. గొబ్బెమ్మని పెట్టి పూలు చల్లి రేగ్గాయలు, నవధాన్యాలు వేసి ఆ ముగ్గుని పూర్తి చేద్దాం రండి. చూశారు కదా గొబ్బెమ్మని అలంకరించాము రంగుల రంగుల ముగ్గుల మీద. ఒక నిమిషం ఆగు, గొబ్బెమ్మని పెడితే సరిపోదు, దాని చుట్టూ గొబ్బియల్లో అని కూడా తిరగడం కూడా ఇంపార్టెంటే కదా. అయితే తిరిగేద్దామా మరి? రెడీగా పిల్లలు? చూశారు కదా ఎంత చక్కగా సంక్రాంతి జరుపుకున్నారు ఈ పిల్లలు. చూసారుగా ఇక్కడ పిల్లలు పెద్దలు ఎంతో చక్కగా
సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారు, సంక్రాంతి విశిష్టత ఏంటి అని ఇక్కడ ఉన్న పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, అసలు సంక్రాంతి విశిష్టత ఏంటి, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? సంక్రాంతి అంటే ఈ టైంలో పంటలు బాగా పండి కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ సంతోషంలో సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతికి కొత్తళ్ళు ఇంటికి వస్తారు అంటారు కదా, అసలు కొత్తళ్ళు ఎందుకు ఇంటికి వస్తారు? పంటలు కోతలు అయిన తర్వాత వాళ్ళకి సమయం దొరుకుతుంది. వ్యవసాయదారులందరికీ సమయం దొరికేది సంక్రాంతి టైంలోనే. అందువల్ల కుటుంబాలందరూ కలుస్తారు, అల్లుళ్ళని పిలిచి గౌరవిస్తారు. ఈ సందర్భంలో కుటుంబాలన్నీ తప్పకుండా కలుస్తాయి. సంక్రాంతిలో రంగురంగుల ముగ్గులు, వంటలు, గంగిరెద్దు ఇవన్నీ చేస్తారు కదా, అసలు ఒక్కొక్కదాని అసలు విశిష్టత ఏంటి, గంగిరెద్దు విశిష్టత ఏంటి? గంగిరెద్దు అంటే అదే మనకి సహాయం చేస్తుంది వ్యవసాయంలో, పొలంలోను. దాని గురించి ఆమెను ఎద్దుల్ని సన్మానించుకోవటం, అందువల్ల గంగిరెద్దుల్ని ముస్తాబు చేసి వాటికి ఒక రోజు అనేది నిర్ణయించారు. మరి కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, మీ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? కొత్త పంట చేతికి వస్తుంది కాబట్టి సంక్రాంతి జరుపుకుంటారు. మీరు ఏ విధంగా జరుపుకుంటారు? పల్లెటూర్లోకి వెళ్తాము. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఊర్లోనే జరుపుకుంటాం. ఇక్కడ కంటే సిటీ కల్చర్ కంటే పల్లెటూరులో, గ్రామాల్లో ఇంకా బాగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు కల్చర్ డెవలప్ చేసుకుంటున్నారు. ఈ ఏమంటారు కమ్యూనిటీస్ ఇవన్నీ వచ్చి, బట్ మనకు విలేజెస్లో ఎప్పటి నుంచో సంక్రాంతి భోగి మంటలు వేసుకుని తెల్లవారుజామున అందరూ ఒక దగ్గర చేరి, అది ఇక్కడ మనకి ఎంత అనుకున్నా దొరకదు కాబట్టి ఊర్లో వెళ్ళి అక్కడ 3 రోజులు జరుపుకుంటాం. ఈ సంక్రాంతి పండుగ హిందువుల పండుగ. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సైంటిఫిక్గా ఆలోచిస్తే సూర్యుడు మకర రాశిలోకి ఈ సంక్రాంతి రోజే వస్తాడు. అప్పటి నుండి మనము ఉత్తరాయణం మనకు ప్రారంభమవుతుంది. సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి, దక్షిణాయనం, ఉత్తరాయణం. సూర్యుడు సంక్రాంతి రోజునే ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తాడు కాబట్టి మనం ఆ రోజును సూర్యుని పండుగ అని కూడా అనుకుంటాం. ఇంకా ఆ రోజు కొత్త పంట రైతులకు చేతికి వస్తుంది. వాళ్ళ ఆ పంటను అమ్ముకొని వచ్చిన డబ్బుతో సంబరంగా చేసుకునే పండుగనే ఈ పండుగ. ఇది పిన్నలకు, పెద్దలకు, మగ పిల్లలకి, ఆడపిల్లలకి చాలా సంబరంగా ఉండే పండుగ. ఎందుకంటే ఆడపిల్లలందరూ ముగ్గులు వేయడము, మగపిల్లలందరూ గాలిపటాలు ఎగిరేయడము. మన ఇంట్లో గృహిణులందరూ కూడా ఈ తెలంగాణలో మాత్రము సకినాలు, అరిసెలు అనే వంటకము చేస్తారు. సంక్రాంతి 3 రోజుల పండుగ. ఇది హిందువుల పండుగ. ఇదే పెద్ద పండుగ సంక్రాంతి. ఇదే పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఆంధ్రాలో చాలా బాగా జరుపుకుంటాము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బాగానే జరుపుతున్నారు. అసలు ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఇంట్లో మార్నింగ్ ఎక్సర్సైజులు అవి ఇవి చేస్తున్నారు. పల్లెటూరులో అయితే పొద్దున్నే లేచి కళ్ళాపి చల్లి నడుము వంచి బియ్యపిండితో చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి ఆ పేడ, ఆ గోమాత దగ్గర వచ్చిన పేడని గొబ్బెమ్మలుగా పెట్టి ఆ క్రిమి ఆ కౌ డంగ్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని గరిక అన్ని వివిధ రకాల ఆకులు తింటుంది కాబట్టి దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మన చేతుల ద్వారా వెళ్ళి అదే చేతులతో వంట చేస్తారు కాబట్టి చాలా ఔషధకరంగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సర్సైజ్గా ఉంటుంది. వాటిని పంటతో పిండి వంటలు ఇలా రకరకాలుగా మొత్తం మనకు మహిళలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పండుగ. దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత గ్రాండ్గా సంక్రాంతిని జరుపుకున్నామో. మీరు సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో కమెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి టీవీ5 ఎంటర్టైన్మెంట్. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్. నేను మీ మైత్రి.